యజ్ఞేశ్వరాయ నమః. అగ్నేనజ సుపథా రాజే అస్మాన్ అని భారతీయులమైనటువంటి మనమంతా కూడా అగ్ని ఆరాధకులం. భా అంటే వెలుగు అని, ఆ వెలుగుకు సూర్యభగవానుడు భాహకరుడు అని భాస్కరుడై ఆ సూర్యభగవానుని ప్రతిరూపంగా అగ్ని ఈ భూమిపై ప్రత్యక్ష దైవంగా మనల్ని ప్రతిరోజు కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ యజ్ఞేశ్వర భగవానుని యొక్క ఆరాధన ఒక్కటే ఈ లోక కళ్యాణానికి హేతువు అని పెద్దలు చెప్పటము. అగ్నిరాచార్యస్తవ, ఓ బ్రాహ్మణ, నీకు అగ్నియే ఆచార్యుడు. నీవు నిరంతరము అగ్ని ఆరాధన చేస్తూ ఆ అగ్ని పరమాత్మ యొక్క అనుగ్రహము ద్వారా వృద్ధి చెందు అని ఉపనయన సంస్కారంలో ఉపదేశం తీసుకున్నటువంటి నాటి నుండి ప్రారంభించి ఆజీవన పర్యంతము అగ్నితో సహవాసం చేస్తూ ఆ అగ్ని యొక్క ఆరాధన ద్వారా తను ఉద్ధరింపబడుతూ తను సనాతన ధర్మ ఒక వారధిగా భావించుకుని ఆ అగ్నిని నేను ఏ ధర్మానికి ప్రతినిధిగా ఉన్నానో ఆ ధర్మ అనుయాయులైనటువంటి వారే కాకుండా గో బ్రాహ్మణేభ్య, గో పురస్సరంగా పశువులన్నీ పక్షులన్నీ, బ్రాహ్మణ పురస్సరంగా మనుజులందరూ కూడా క్షేమంగా ఉండటానికి కావాల్సినటువంటి శక్తిని ప్రసాదించు స్వామి అని ప్రతిరోజు ప్రాతః సాయంకాలములలో అగ్నిహోత్రముల ద్వారా ప్రతి పక్షమునకొక్కసారి ఇష్టుల ద్వారా ఇట్లా సంవత్సరానికి ఒక్కసారి విశేష యాగముల ద్వారా అగ్నిని తృప్తిపరుస్తూ అగ్ని ద్వారా ఈ మూడు లోకములను నియంత్రించే దేవతలందరికీ హవిస్సులిస్తూ వాళ్ళందరినీ ప్రార్థించి ఈ లోకాలను కాపాడమని ప్రార్థన చేసేటువంటి పని చేసేటువంటి వాడు బ్రాహ్మణుడు. ఆ క్రమంలోనే మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి ఈ విశేష యాగంలో ఆర్త్విజ్యం చేస్తూ ఉన్నటువంటి దేవదూతలైన ఋత్విక్ గణము, అట్లానే ఈ యాగానికి సాక్షాత్తు పరమాత్మ రూపంలో, ఈశ్వర రూపంలో, యజమానమూర్తి రూపంలో అనంతకృష్ణ సోమయాజి గారు పత్ని సమేతంగా ఇక్కడ ఉండి దీనిని మొత్తాన్ని కూడా నియంత్రించటము మీరు చూస్తూనే ఉన్నారు. కఠిన నియమాలతో కూడినటువంటి జీవన విధానము, అపారమైనటువంటి పరిశ్రమతో కూడినటువంటి మంత్ర సామర్థ్యము సంపాదిస్తే తప్ప ఈ అంశాలు సాధ్యమయ్యేవి కావు. 12-14 సంవత్సరాల కాలము వేదాధ్యయనం చెయ్యాలి. రోజుకి 18 గంటలు కష్టపడాలి. ఆధునిక విద్యలాగా 100కి 35 మార్కులు వస్తే పాస్ అయ్యే విద్య కాదు వేద విద్య. 99.9 వచ్చినా ఫెయిలే. వేదాధ్యయనం యొక్క ప్రామాణికత అట్లాంటిది. వేదాధ్యయనంలో ఒక విద్యార్థి పాస్ అయినాడు, ఉత్తీర్ణుడైనాడు అంటే అర్థం ఏమిటంటే 100కి 100% మార్కులు వస్తేనే, 99.9 కూడా అనుత్తీర్ణతే. అంతటి ప్రామాణ్య భూతమైనటువంటి వేద విద్యను అభ్యసించి ఉండాలి. తరువాత ఈ దీక్ష తీసుకున్న తర్వాత హవిస్సు ఏదైతే పురోడాశం రూపంలో ఆ ప్రసాదం వారికి దొరుకుతుందో అది మాత్రమే తీసుకుంటూ ఆహార నియమాన్ని పాటించాలి. ఇట్లా కఠినమైనటువంటి జీవన విధానాన్ని లోక కళ్యాణ హేతువుగా తీసుకుని జీవించాల్సినటువంటి జీవితాన్ని గ్రహించి యావత్ భారతదేశంలో
అట్లాంటి కఠినమైన జీవన విధానాన్ని స్వీకరించి యావత్తు భారతదేశంలో 130 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో ఈరోజు ఇటువంటి నిత్యము అగ్నిని ఉపాసించేటువంటి అగ్నిహోత్రుల సంఖ్య 130కి దగ్గరగా ఉంది కేవలం. ఇప్పుడు భారతదేశం యొక్క ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి విజ్ఞానము వేద రూపంలో మన దగ్గర ఉన్నది. ప్రపంచంలోనే ఉదాహరణ రూపంలో చెప్పుకోవడానికి కావలసినటువంటి అన్ని విజ్ఞానములు మన దగ్గరే ఉన్నవి. కానీ భౌతికమైనటువంటి జీవన విధానంలో ఈ భారతదేశంలో ఈరోజు 50% మంది సరిగా భోజనం చేయని స్థితిలో మన భారతదేశము దుస్థితిలో ఉన్నదానికి ఇంతటి శ్రేష్టమైన విద్య, పరంపర, సాంస్కృతిక వైభవము ఒక పక్కన, ఒక దయనీయమైనటువంటి సామాజిక స్థితి ఇంకొక పక్కన ఉన్న ఈ రెండింటిని ఎలా సమతౌల్యం చేయాలి, ఎట్లా అనేటువంటి చర్చ చేసినప్పుడు ఆధునిక కాలము వైదిక ధర్మానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు అవరోధంగా ఉన్నది. వైదిక క్రతువుల ద్వారా సువృష్టి, తద్వారా ఆరోగ్యము, సంపత్తు అన్నీ వృద్ధి చెంది లోక కళ్యాణానికి కారణమవుతాయి. కాబట్టి మనమందరము కూడా వైదిక ధర్మ బలం కోసం ఇతోధికంగా మనకు చేతనైనట్లుగా మనం ప్రయత్నం చేయాలి. శంకరుల వారు అన్నట్లుగా బ్రాహ్మణస్య రక్షణే రక్షితః స్యాత్ వైదికో ధర్మ అన్నారు ఆదిశంకరుల వారు. కాబట్టి ఎక్కడికక్కడ వైదిక ధర్మాన్ని కాపాడుతూ నేటి కాలంలో మన యొక్క ప్రామాణికమైనటువంటి విద్య యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పాల్సినటువంటి సమయము, బాధ్యత ఇది ఆసన్నమైనటువంటిది. కాబట్టి ఆస్తిక మహాశయులు అయినటువంటి మీరందరూ కూడా వైదిక ధర్మానికి సంబంధించినటువంటి క్రతువుల పట్ల ఆసక్తిగా ఉండండి, శ్రద్ధగా ఉండండి. వైదిక క్రతువులలో పాల్గొనటం మూలన మనకు తెలిసినటువంటి భౌతిక సుఖం కలుగుతుంది, మనకు తెలిసినటువంటి మానసిక సుఖం కలుగుతుంది, మనకు తెలియని ఆధ్యాత్మిక సుఖము కలుగుతుంది. కాబట్టి తాపత్రయ నివృత్తికి ఈ విశేషమైనటువంటి క్రతువు వారధి. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమంలో పునఃపునః మన బుద్ధి ప్రసారం కావాలి. మనము ఈ కార్యక్రమాలలో ప్రత్యక్ష పరోక్ష రూపాలలో పాల్గొనాలి. భగవంతుడు మనకు ఆ సామర్థ్యాన్ని ప్రసాదించాలి అని కోరుకుంటూ నేను ముగిస్తాను.